అండి నేను మ్యాథ్స్కి వెంగి మేనకోడలను. ఈరోజు నేను కేరళ స్టైలు తేనె పట్టు చేసేదానికి ఒక కప్పు గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటున్నాను. దీంట్లో ఉండే ఇదంతా తీసివేయాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను ఎంత బాగా నానిపోయిందో. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టినప్పుడు ఇందులో 2 ఇలాచీ వేసుకోండి. నేనైతే మర్చిపోయి ఎప్పుడు వేసుకున్నాను. ఈ విధంగా అంతా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంతా మిక్సీ జార్లో బౌల్లో వేసుకోవాలి. నేనైతే ఈ బెల్లాన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. నేనైతే ఇందులో వేసుకొని బెల్లం మొత్తం దంచుకోవాలి. నేను తురుము పట్టలేదు, అంతా మొత్తం దంచినాను. దీన్ని గ్యాస్ మీద పెడదాం. ఈ విధంగా గ్యాస్ మీద పెట్టి 1 కప్పు నీళ్ళు పోసిన. బెల్లం కరిగేంత వరకు పాకం పట్టాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పిండిలోకి తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఈ విధంగా ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదైతే ఇలాచి ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని 5 నిమిషాల తర్వాత చూడండి, మొత్తం ఈ విధంగా కుక్ అయింది. దీన్ని ఒక 2 నిమిషాలు చల్లారి పెట్టుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మొత్తం చల్లారిన తర్వాత ఇలా చేసుకుని కూడా ఇలా షాక్ తిట్టి అనుకోవాలా సైడ్ మొత్తం. ప్రెస్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఎలా వచ్చిందో. కేక్ కాదు, తేనె పట్టు మొన్న చేసిలే అదే తేనె పట్టు. చూడండి ఎట్లా వచ్చిందో.
ఇచ్చా. స్పూన్తో కట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎలా వచ్చిందో, తేనె పట్టులాగా వచ్చింది కదా. మంచి టేస్ట్ ఉంటుంది, చిన్నపిల్లలకు హెల్త్కి కూడా మంచిదండి. చూడండి మొత్తం చూడండి తేనె పట్టు లాగే వచ్చింది చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.